నమస్తే, వెల్కమ్ టు మహానాడు వారోత్సవాలు స్పెషల్ ప్రోగ్రామ్. మహానాడు సందర్భంగా లియో న్యూస్ కొన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలను ఈ వారం రోజుల పాటు నిర్వహించింది. ఇక అందులో భాగంగానే ఎన్నో మహానాడులను కవర్ చేసినటువంటి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మన ముందున్నారు. ఆయన అడిగి ఈ మహానాడు ప్రత్యేకతల గురించి, అసలు మహానాడును టీడీపీ ఎందుకు నిర్వహించడం వల్ల పార్టీకి జరిగిన ఉపయోగం ఏంటి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సత్యమూర్తి గారు ఎప్పుడో గతంలో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మహానాడును ఒక్క కరోనా సమయంలో తప్ప ప్రతి సంవత్సరం నిర్వహిస్తూనే వస్తుంది. అసలు ఈ మహానాడు వల్ల పార్టీకి జరిగిన ఉపయోగం ఏంటి, అసలు మహానాడు నిర్వహించాలని చెప్పే ఆలోచన ఎలా వచ్చింది, అలాగే మహానాడు వల్ల ఈ కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు జరిగిన ఉపయోగాలు ఏంటి, మీ విశ్లేషణ? ఇదేంటంటే, నేను మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు చాలా మహానాడులు జర్నలిస్ట్గా కవర్ చేశాను. ఇదేంటంటే పార్టీకి ఒక డైరెక్షన్ ఇవ్వటానికి మెయిన్గా దీన్ని పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారు. అంటే డైరెక్షన్ ఇవ్వటం అంటే మామూలుగా చెప్తుంటారు కదండి. తెలుగుదేశం పార్టీ ఏంటంటే కొన్ని సిద్ధాంతాల మీద నడిచే పార్టీ. అంటే మనం చాలా రాజకీయ పార్టీలని మనం చూస్తుంటాం. ఆ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా సెంటిమెంట్ మీద, తాత్కాలికమైన ఒక ఉద్రిక్త వాతావరణాల కారణంగానో పార్టీలు ఏర్పడుతూ ఉంటాయి, కొన్ని రోజులు మనుగడ సాగిస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఎమోషన్ మీద వచ్చేది కాదు, ఆలోచన మీద వచ్చే పార్టీ ఎక్కువ కాలం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఒక ఆలోచన విధానం. ఈ ఆలోచన విధానంలో చాలా పార్ట్లు ఉంటాయి. ఒకటి అంటే పార్టీని బిల్డ్ చేసుకొని పార్టీ ఉండటం వల్ల ప్రయోజనం ఏంటి, ఎవరికి ప్రయోజనం? పార్టీ ద్వారా సమాజానికి మేలు జరగాలి. సమాజానికి మేలు జరగాలి అంటే పార్టీకి కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు ఉండాలి. లక్ష్యం లేకుండా, లక్ష్యం అంటే మామూలుగా చాలామంది ఏమనుకుంటారంటే ఒక రాజకీయ పార్టీ పెడితే అధికారంలోకి రావటం లక్ష్యం అనుకుంటారు. తెలుగుదేశం పార్టీ లక్ష్యం అది కాదు. అంటే అధికారంలోకి రావటం, అధికారంలో కొనసాగటం, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ గేమ్. బేసిక్గా పేదవాళ్ళకి కూడు గూడు గుడ్డ ఇవ్వాలి అనేది తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం. ఆ మూల సిద్ధాంతం ఆధారంగా ఏర్పడ్డ పార్టీ కాబట్టి ఈ పార్టీకి స్ట్రాటజీస్ ఉంటాయి. మరి ఆ మూడు ఎట్లా సాధించాలి? కూడు గూడు గుడ్డ పేదవారికి సాధించాలి అంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి స్ట్రాటజీస్ వేసుకోవాలి. అట్లా స్ట్రాటజీస్ వేసుకునేదే మహానాడు. అంటే కార్యకర్తలు, మీరు ఇప్పుడు కాదు, నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఒక మూడు సంవత్సరాల పాటు, 3 సంవత్సరాల్లో వరుసగా జరగలేదు. అంటే 85లో 91 అటు సంథింగ్ ఒక మూడు సందర్భాల్లో జరగలేదు మహానాడు. ఒకసారి బై ఎలక్షన్లో వచ్చి జరగలేదు, లేకపోతే క్రమం తప్పకుండా జరుగుతూ ఉంటుంది. మహానాడు ఆ నిర్వహణలోనే మీరు ఈ తేడా గమనించవచ్చు. ఏ పార్టీ అయినా సరే. అంటే నేను కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ మీటింగులు పెట్టింది ఒకసారి తిరుపతిలో. అప్పటి నుంచి నేను చూస్తూ వస్తున్నా, చాలా పార్టీలని చూస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మీటింగులు అయితే చాలా వరకు కవర్ చేశాను నేను. అంటే తిరుపతిలో ప్లేనరీ మీటింగ్స్ అన్నీ కూడా కవర్ చేశాను నేను. ఆ తర్వాత ఇంకా లేటెస్ట్ పార్టీలు చాలా వచ్చినాయి. చాలా అవన్నీ కూడా కార్యకర్తల్ని సమాయత్తం చేయటానికి అని చెప్పి ఒక ప్లాన్ వేసుకొని ఏదో చేస్తూ ఉంటారు. కానీ ఏది కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగినంత డిసిప్లిన్గా జరగవు. చాలా సిస్టమేటిక్గా జరుగుతాయి. ఆ సిస్టమేటిక్గా జరగటానికి కారణం ఎవరు అంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి. మీరు గమనించండి, ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే మహానాడు స్టార్టింగ్లో ఆయన ఒక కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆయన పేరు అందులో నమోదు చేసుకుంటాడు డెలిగేట్లలో. ఆ తీసుకొని ఆ ఐడెంటిటీ కార్డు కలెక్ట్ చేసుకొని మెడలో వేసుకుంటాడు. మీరు ఇప్పుడు కాదు, మీరు అసలు పార్టీ అంటే ఆయన పార్టీ అధ్యక్షుడు కాకముందు నుంచి ఆయన చేసే పని అది. ఆయన తీసుకొని ఐడి కార్డు తీసుకుంటాడు. అంటే నేనే తీసుకుంటున్నాను, మీరందరూ కూడా తీసుకోవాలి అన్న ఒక సందేశం. ఇటువంటి చిన్న విషయాలని కూడా చంద్రబాబు నాయుడు పర్టికులర్గా దాన్ని టేకప్ చేసి, దాన్ని ఇంప్లిమెంట్ చేసి, అందరూ ఇంప్లిమెంట్ అయ్యేలాగా డైరెక్షన్ ఇస్తాడు. సింపుల్గా చెప్తున్నాను నేను. అంటే మహానాడులో తీర్మానాలు, ఆ తీర్మానం ఎట్ట పెడతారు, ఆ తీర్మానానికి బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఎట్ట జరుగుతాయి,
ఇటువంటి పెద్ద పెద్ద విషయాలు కాకుండా చిన్న విషయం చెప్తున్నా. అది చూసిన తర్వాత అంటే పార్టీ అధ్యక్షుడే ఆ పని చేశాడు అంటే మనం కూడా చెయ్యకపోతే మహానాడు ప్రాంగణం లోపలికి పోనివ్వరు అని కార్యకర్తకి ఆటోమేటిక్గా డిసిప్లిన్ వస్తుంది. ఇది అక్కడ జరిగే అంటే డిసిప్లిన్డ్గా జరుగుతాయి మొత్తం అన్నీ కూడా. తీర్మానాలు ప్రవేశపెట్టడం, ఆ తీర్మానాలు ఏమేం తీర్మానాలు ప్రవేశపెట్టాలి. ఈ మహానాడులో అయితే యనమల రామకృష్ణుడు అధ్యక్షతన కమిటీ వేసి ఆ తీర్మానాల కమిటీ ఒక దాదాపు 20-30 కమిటీలు వేశారు. ఒక్కొక్క ఏ కమిటీకి ఆ కమిటీ బాధ్యత నిర్వర్తించాలి. చాలామంది ఏమనుకుంటారంటే అధికారంలో ఉన్నప్పుడు మహానాడు లాంటి అంటే మ్యామత్ గ్యాదరింగ్స్ చెయ్యటం ఈజీ అనుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడే కష్టం. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ చూసుకోవాలి, ఎక్కడ బ్లేమ్ రాకూడదు, ఎక్కడ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు. కార్యకర్తలు ఆ నాయకులు వాళ్ళే చేసుకోవాలి. అంటే ఇప్పుడు మంత్రి ఉంటాడు అనుకోండి, ఎవరన్నా మంత్రి ఉంటాడు, ఆ మంత్రితో పాటు మరి అందరూ వస్తారు కదా, స్టాఫ్ గీఫ్ వస్తారు, గవర్నమెంట్ కారు వస్తుంది. మీరు చూడండి మహానాడులో ఎక్కడన్నా అటువంటివి ఉన్నాయేమో చూడండి. మంత్రులందరూ కూడా వాళ్ళ అఫీషియల్ స్టాఫ్ని అక్కడ ఉంచేసి వస్తారు. మీరు కావాలంటే గమనించండి. ఈ డిసిప్లిన్ రావటం అనేది అది మహానాడు ప్రత్యేకత, ఆ నిర్వహణలో ఉండే ప్రత్యేకత. చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షుడైన దగ్గర నుంచి ఏ మీటింగులో కూడా మీరు చూడండి, ఆ మీటింగు 10 గంటలు నడిచినా 12 గంటలు నడిచినా ఆయన కూర్చునే ఉంటాడు. ఆయన కదలడు కుర్చీలో నుంచి. ఎందుకు కదలడు అంటే ఆయన తడతడకి లేచి వెళ్ళిపోవచ్చు, ఆయన ఎవరు అడిగేవాళ్ళు ఎవరు ఉంటారు. కానీ పార్టీ అధ్యక్షుడిని అయినా సరే నేను వీళ్ళందరూ చెప్పేది వింటున్నాను, మీరు కూడా వినాలి అన్న ఇంకొక సందేశం ఇవ్వటం. మీరు చూడండి, ఎదురుగా కూర్చున్న వాళ్ళందరూ లేచిపోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఆయన మాత్రం కుర్చీలో నుంచి లేవడు. ఎందుకు? అది ఒక తరహా డిసిప్లిన్ని ఇన్కల్కేట్ చేయటం కార్యకర్తల్లో. ఇటువంటివి అంటే నేను చాలా చిన్న అబ్జర్వేషన్స్ చెప్తున్నా మీకు. మామూలుగా మహానాడు ఈ వార్షిక మీటింగ్స్, జనరల్ బాడీ మీటింగ్ అంటారు దాన్ని. అందరూ వచ్చి కూర్చుంటారు, సర్వసభ్య సమావేశం. మహానాడు అంటే అదేదో పెద్ద ఒక మీటింగ్కి పేరు కాదు, అది జనరల్ బాడీ మీటింగ్, తెలుగుదేశం పార్టీ జనరల్ బాడీ మీటింగ్. ఇందులో ఎలక్షన్లు జరుగుతాయి, సంస్థాగత ఎన్నికలు కూడా జరగటం కూడా వేరే పార్టీలకి తెలుగుదేశం పార్టీకి తేడా ఏంటంటే తెలుగుదేశం పార్టీలో చాలా సిస్టమేటిక్గా జరుగుతాయి మొత్తం. 1-2 సందర్భాల్లో పార్టీ అధ్యక్షుడి నిర్ణయానికి వదిలేస్తున్నానని చెప్తే ఏదో ఒకసారి ఒక మహానాడు మొత్తం జనరల్ బాడీ తీర్మానం చేసింది, అధ్యక్షుడికి వదిలేస్తున్నాము, అధ్యక్షుడి నిర్ణయం మేరకి ఆయన ఏ కార్యవర్గం కావాలంటే ఆ కార్యవర్గాన్ని పెట్టుకోవచ్చు అని. అప్పుడు చంద్రబాబు నాయుడు లేచి అన్నాడు, మరి మిమ్మల్ని అందరినీ పిలిచింది ఎందుకు అని అడిగాడు. మీరందరూ చెప్పాలి కదా, మీరందరూ నిర్ణయించాలి కదా, మీరు నిర్ణయించింది నేను ఫాలో అవుతా, అంతేగాని నేను చెప్పింది మీరు ఫాలో కావటం కదా, దానికి మీటింగ్ ఎందుకు, నేను మామూలుగా ఫోన్ చేసి అయితే సరిపోతుంది కదా అన్నాడు. అంటే ఆయన మొత్తం డెమోక్రటిక్గా పార్టీ ఫంక్షనింగ్ని ప్లాన్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మహానాడు నిర్వహణకి ముందు నుంచి పాలిట్ బ్యూరో సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. పాలిట్ బ్యూరో అత్యున్నత నిర్ణాయక కమిటీ అది. తెలుగుదేశం పాలిట్ బ్యూరో అంటే తెలుగుదేశం పాలిట్ బ్యూరో చెప్పిందే జరుగుతుంది పార్టీలో. ఈ పాలిట్ బ్యూరో అనేది ఏర్పాటు చేయటానికి ఎన్టీ రామారావు చాలా కసరత్తు చేశాడు. ఆయన అసలు ఆ పేరు నిర్ణయించడానికి అంతకు ముందర వరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం అనేవాళ్ళు. అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకుంటుంది, ఏదైనా ఢిల్లీ అధిష్టాన వర్గం నిర్ణయం, ఇక్కడ అధిష్టానం లేదు, వర్గం ఉండదు. ఇది డెమోక్రటిక్ పార్టీగా ఉండాలి అనేది ఆ రోజు ఎన్టీ రామారావు నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరకు, ఆ తర్వాత నెక్స్ట్ లోకేష్ వరకు కూడా మొత్తం టోటల్ ప్రాసెస్ డెమోక్రటిక్ నామ్స్ ప్రకారమే ఉండాలి అనేది ఇక్కడ స్ట్రిక్ట్ గైడ్ లైన్. అందుకనే మీరు చూస్తుంటే తీర్మానాలు ప్రవేశపెట్టే పద్ధతి చూడండి. తీర్మానం ప్రవేశపెట్టాలి, దాని మీద మాట్లాడాలి, మాట్లాడిన తర్వాత దాన్ని ఒకళ్ళు వచ్చి సెకండ్ చేయాలి, దాన్ని సపోర్ట్ చేయాలి, అప్పుడు ఆ తీర్మానాన్ని ప్రవేశపెడితే జనరల్ బాడీ యాక్సెప్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ జరగకుండా అధ్యక్షుడు స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. కానీ మహానాడు
ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా సిస్టమేటిక్గా మొత్తం అంతా అన్ని ఏర్పాట్లతోటి మనం చాలా పార్టీలలో మనం చూసాం కదా, చాలా పార్టీలలో వాటిలో అధ్యక్షుడు వచ్చి కూర్చుంటే మీటింగ్ ఉంటుంది, అధ్యక్షుడు లేచి వెళ్ళిపోతే మీటింగ్ అయిపోతుంది. అయితే సార్ టీడీపీ కార్యకర్తలు కూడా మహానాడుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు, ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది తరలి వస్తూ ఉంటారు. సో మీరు చెప్పినటువంటి ఈ తీర్మానాలు చేసే టైంలో కార్యకర్తల అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరుగుతుందా, వాటిని ఇంక్లూడ్ చేయడం కానీ అలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా మీకు మహానాడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తారు? కార్యకర్త కూడా అంటే కార్యకర్తలతోటి మాట్లాడిస్తారు. నాయకులు అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కదా, అక్కడ మంత్రులు నాయకులు కాదు. మహానాడులో మీరు చూడండి, మంత్రులందరూ మామూలు పని చేసుకోవాలి, వాళ్ళకి ఏ పని అప్పగిస్తే ఆ పని చేసుకుంటూ ఉండాలి అంతే. ఈ మహానాడు వేదికగా మాట్లాడేదంతా కార్యకర్తలే మాట్లాడతారు. మీరు మొత్తం ఆ తీర్మానాలు ప్రవేశపెట్టే వాళ్ళు కూడా చూడండి, చిన్న చిన్న కార్యకర్తలను తీసుకొచ్చి ఈ తీర్మానం ప్రవేశపెట్టమంటారు. ఆ తీర్మానం ముందర వాళ్ళకి చెప్తారు, వాళ్ళు దాని మీద మాట్లాడుకోవాలి, తయారు చేసుకోవాలి, దాని మీద ఎక్సర్సైజ్ చేయాలి, రావాలి, మాట్లాడాలి. అంటే ఇదంతా కూడా మహానాడు అనేది భవిష్యత్తు నాయకుల్ని తయారు చేసుకునే ఎక్సర్సైజ్. అంటే ఫ్యూచర్ లీడర్స్ని తయారు చేసుకుంటారు. ఒకటి ఎజెండా కన్ఫర్మ్ చేసుకోవటమే కాకుండా ఫ్యూచర్ లీడర్స్ని తయారు చేసుకుంటారు. మహానాడులో మీరు ఎక్కడైనా చూడండి, ఆయన పెద్ద మంత్రి, సీనియర్ మంత్రి, ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలి, అటువంటివి ఏమి ఉండవు. మహానాడులో పార్టీ కార్యకర్త ఎంతో మంత్రి కూడా అంతే. పార్టీ కార్యకర్తలందరూ పని చేస్తేనే వీళ్ళందరికీ పదవులు వచ్చినాయని లోకేష్ క్లియర్ కట్గా చెప్పాడు. పార్టీ కార్యకర్తలు ఆయన ఆ స్టేజ్ మీద ఆ తోట చంద్రయ్య అని ఉన్నాడు కదా, వైసీపీ వాళ్ళు గొంతు కోసింది. ఆ చంద్రయ్య పేరుని ఒక మొదటి 2 రోజుల్లోనే ఒక 1000-2000 సార్లు తలుచుకొని ఉంటారు. అంటే తోట చంద్రయ్య అనే ఒక సాధారణ కార్యకర్త, ఆ సాధారణ కార్యకర్తని అన్నిసార్లు ఆ పేరుని అన్నిసార్లు తలుచుకోవాల్సిన అవసరం ఏముంది? తోట చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఏంటి అంటే అది జరిగింది. ఇప్పుడు ఒక మర్డర్ జరిగింది. ఒక మర్డర్ జరిగిన తర్వాత దాన్ని ఆ దోషుల్ని పట్టుకోవటం, ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. ఒక పొలిటికల్ కారణాలతోటి ఒక మర్డర్ జరిగింది. ఈ ప్రభుత్వం దానికి అప్పుడున్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనికి స్పందించలేదు. ఈ స్పందించకపోవటం వల్ల ఆ కుటుంబానికి నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి? ప్రభుత్వమే భర్తీ చేయాలి. ఆ ప్రాసెస్ అంతా చెప్పారు ఇక్కడ. అందుకని తోట చంద్రయ్య అనే ఒక కార్యకర్తని గొంతు కోసి, వైసీపీ గూండాలు గొంతు కోసి చంపితే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అతనికి న్యాయం చేశారు. అంతకు ముందర కూడా చేశారు, పార్టీ తరఫు నుంచి చాలా పనులు చేశారు. కానీ కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం ద్వారా ఒక సందేశాన్ని పంపించారు. ఇటువంటి పనులు చేయటానికి మహానాడు ఒక వేదికలాగా కనపడుతూ ఉంటుంది. అంటే సార్ సంవత్సరానికి ఒకసారి ఇలాంటి మహానాడు నిర్వహించడం వల్ల కార్యకర్తల్లో ఉత్తేజం వస్తుంది, అలాగే కార్యకర్తలకు ఆ పార్టీకి మధ్య ఉన్న గ్యాప్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని తీర్మానాలు కూడా ప్రవేశపెడతారు. కానీ దీనివల్ల మరి ప్రజలకు జరిగే ఉపయోగం ఏంటి? పార్టీకి మహానాడు నిర్వహించడం వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయంటారా? అంటే ఇప్పుడు ప్రజలకి ఏంటి బెనిఫిట్ అంటే మహానాడు, తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకుంది. ఏంటి అంటే ఒక డైరెక్షన్ చూడండి. ఇప్పుడు మీకు ఉదాహరణకి మొత్తం గంజాయి, డ్రగ్స్ వీటికి సంబంధించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ గంజాయిని కంట్రోల్ చేయాలి, డ్రగ్స్ని అదుపు చేయాలి, భవిష్యత్ తరాలకి డ్రగ్స్ అందుబాటులో లేకుండా చేయాలి, వాళ్ళ భవిష్యత్తుని మనం తీర్చిదిద్దాలి అనే ఒక కృత నిశ్చయాన్ని మహానాడు తీసుకుంది. ఇంతకు ముందరే ప్రభుత్వం తీసుకున్నది. ప్రభుత్వం ఈగల్ అని పెట్టింది, దాని ద్వారా చర్యలు తీసుకుంటున్నది. చర్యలు తీసుకుంటున్న కార్యకర్తలకి ఆ సందేశాన్ని ఇచ్చి మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చెయ్యాలి అంటే డ్రగ్ లెస్ సొసైటీని బిల్డ్ చేయటానికి
కార్యకర్తలందరూ కూడా సహాయం చేయాలి అన్న సందేశాన్ని ఇవ్వటం ఇప్పుడు చూసాం మనం. ఇటువంటివి చాలా ఉంటాయి. తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రవేశపెట్టే తీర్మానాల వెనక ఇంత కథ ఉంటుంది. నేను చెప్పింది మీకు ఒక తీర్మానం కథ చెప్పా. అంటే ప్రతిదీ కూడా అంటే పబ్లిక్ పాలసీని డిసైడ్ చేయటం. పబ్లిక్ మహానాడులో ఏ తీర్మానాలు ప్రవేశపెట్టాలి పాలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది. పాలిట్ బ్యూరో ఎట్లా నిర్ణయిస్తుంది? ఫీడ్బ్యాక్ నుంచి, కార్యకర్తల ఫీడ్బ్యాక్ నుంచి నిర్ణయిస్తుంది. కార్యకర్తల ఫీడ్బ్యాక్ నుంచి నిర్ణయించింది కార్యకర్తలు ఎండార్స్ చేయాలి. మేము చెప్పింది ఇదే, మేము ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇదే అని వాళ్ళు ఎండార్స్ చేయాలి. ఇదంతా డెమోక్రటిక్ ప్రాసెస్. డెమోక్రటిక్ ప్రాసెస్ని తూచా తప్పకుండా ఫాలో కావటం అనేది ప్రతి తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి నేర్పటం అనేది మహానాడు ఉద్దేశం. అయితే సార్, గతంలో నిర్వహించినటువంటి మహానాడుకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ మహానాడుకి మధ్య చాలా ప్రత్యేకత ఉంది ఈ మహానాడుకి అంటున్నారు. సో మీరు కూడా చూసే ఉంటారు గతంలో ఎన్నో మహానాడులు. సో మీకు అనిపించిందా ప్రత్యేకత ఉంది అని చెప్పి? ఈసారి నాయకులు కూడా కార్యకర్తలు కూడా చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటున్నారు. సో అలాంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయా దీనిలో? మామూలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా మహానాడు నిర్వహిస్తుంది, అధికారంలో లేకపోయినా మహానాడు నిర్వహిస్తుంది. అధికారంలో లేకపోతే, అధికారంలో లేని సమయంలో మహానాడు ఇంకా బాధ్యతగా నిర్వర్తిస్తుంది. ఎందుకు అంటే గవర్నమెంట్కి డైరెక్షన్ ఇవ్వటానికి మహానాడు ప్రయత్నం చేస్తుంది. ఏ పార్టీ రూలింగ్లో ఉన్నా కానీ ప్రభుత్వానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించి చెప్తుంది. అందుకని అపోజిషన్లో ఉన్నప్పుడు యాక్టివ్గానే ఉంటుంది, అధికారంలో ఉన్నప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. మహానాడు నిర్వహణ అనేది ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్, అది సపరేట్ సబ్జెక్ట్. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి కూడా పార్టీలో డిసిప్లిన్ ఇన్కల్కేట్ చేస్తూ ఈ ప్రాసెస్ అంతా కూడా తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసి సిస్టమటైజ్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకని మీకు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏంటి అంటే మామూలుగా అంతకు ముందర సమైక్య ఆంధ్రాలో కానీ ఎప్పుడూ సమస్య రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు మహానాడు నిర్వహణే ఒక సమస్యగా మారింది. జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత మహానాడు నిర్వహణని, ఒంగోలులో మహానాడు పెడితే మహానాడు నిర్వహణని కూడా అడ్డుకున్నాడు. పర్మిషన్ ఇవ్వాల, ఇక్కడ పెట్టడానికి వీల్లేదన్నాడు. ఊరికి దూరంగా తరిమి కొట్టాడు. ఊరికి దూరంగా ఎక్కడో వేసుకొని షెడ్లు వేసుకొని నిర్వహించుకున్నారు. పెట్టనివ్వలేదు, ఊళ్ళో పెట్టడానికి వీల్లేదన్నాడు. పోలీసులు పర్మిషన్ నిరాకరించారు. జనం వస్తూ ఉంటే ఆపేశారు. షేర్ ఆటోలో వస్తూ ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు షేర్డ్ ఆటోలు నిలిపేశాడు జగన్మోహన్ రెడ్డి, మహానాడికి రాకూడదని. అంటే అంత రిప్రెషను ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చూడలే. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, అణచివేత లేదు. అందుకని ఈ మహానాడులో, కడప మహానాడులో ఇంత ఉత్సాహంగా తెలుగుదేశం శ్రేణులు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. అణచివేత నుంచి బయటకు వచ్చాము మనం. అణచివేత నుంచి మనం బయటికి రావడమే కాకుండా రాష్ట్రాన్ని కాపాడాము అన్న సంతృప్తితోటి జరుగుతున్న మహానాడు కడప మహానాడు. సో ఇంత భారీ విక్టరీ తర్వాత కడపలోనే మహానాడు నిర్వహించాలి అన్న ఆలోచన టీడీపీకి ఎందుకు వచ్చిందంటారు? దీనికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయంటారు? ఏం లేదు, చాలామంది అనుకుంటారు అదేదో కడప జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అని. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ డాడీదా కడప జిల్లా? అదేం కాదు. అక్కడ మొత్తం రాయలసీమ. ఇప్పుడు యువగళం పాదయాత్రలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా రాయలసీమ డిక్లరేషన్ చేశాడు. రాయలసీమ డిక్లరేషన్ని ఎక్కడి నుంచి ప్రకటించాలి? విశాఖపట్నం నుంచి ప్రకటించలేరు కదా. అందుకని రాయలసీమలో పెట్టాలి అనుకున్నారు. రాయలసీమలో కడపలో సెలెక్ట్ చేసుకున్నారు, కడపలో పెట్టారు. అంతే తప్ప ఇదేదో జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేయడానికి పెట్టి అవన్నీ అటువంటి సిల్లీ విషయాల్ని తెలుగుదేశం పార్టీ ఏ రోజు ఆలోచించదు. జగన్మోహన్ రెడ్డిని ఆయన మీద పట్టుదలతోటి పెట్టడం ఏంటి? నాన్ సెన్స్. ఆయనకు వచ్చిందే 11 సీట్లు రాష్ట్రం మొత్తం. రాయలసీమలో మొత్తం 2-3 సీట్లు కూడా రాలే. కడప జిల్లాలో 3 సీట్లు వచ్చినాయి. చంద్రబాబు చెప్పింది అదే కదా. అక్కడికి వెళ్ళి ఆయన మీద ఆధిపత్యం ఆల్రెడీ ప్రజలు కట్టబెట్టారు తెలుగుదేశానికి.
అందుకని ఇప్పుడు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించక్కర్లేదు. అదే నేను చెప్పే పాయింట్ ఏంటి అంటే, కడపలో పెట్టడం అనేది అదేదో పెద్ద మమ్మల్ని సవాల్ చేయడానికి పెడుతున్నారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పిక్చర్ ఇస్తున్నాడు. అంత సీన్ లేదు. నిన్ను ఆల్రెడీ సవాల్ చేశారు, నువ్వు ఓడిపోయావు, అయిపోయింది కథ. ఇప్పుడు ఏంటంటే రాయలసీమ డిక్లరేషన్, రాయలసీమకి సంబంధించి 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాల కోసం. 3 లక్షల కోట్లు విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 10 months. ఆ వరల్డ్ రికార్డ్ అది. మరి అటువంటి రికార్డు సాధించి అభివృద్ధి తీసుకొచ్చి అక్కడ వలసలు ఆగిపోయి అందరికీ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న యువతకి అక్కడే ఉపాధి కల్పించాలనే ఒక ఛాలెంజ్ తీసుకొని ప్రభుత్వం చేస్తూ ఉంటే, మరి ఆ విషయాన్ని రాయలసీమ ప్రజలకి చెప్పకపోతే ఎట్లా? పోలవరం నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు గోదావరి నీళ్లు తీసుకెళ్ళి అక్కడ పోస్తాను అని చెప్తూ ఉంటే, ఆ విషయాన్ని రాయలసీమ ప్రజలకి చెప్పకపోతే ఎట్లా? తెలుగుగంగ నుంచి గాలేరు నగరం నుంచి హంద్రీ నివాస్ సృజల స్రవంతి వరకు అన్ని తెలుగుదేశం తీసుకొచ్చిన స్కీమ్సే, ఇరిగేషన్ ప్రాజెక్టులే. వాటిని నగరి వరకు తీసుకెళ్తున్న ఆ గాలేరు నగరి స్కీమ్ని అక్కడి వరకు ఎక్స్టెండ్ చేసి మొత్తం ఇంప్లిమెంట్ చేసి నీళ్లు ఇస్తుంటే ఈ విషయం ప్రజలకు చెప్పబోతే ఎట్లా? రాయలసీమ ప్రజలకి యాక్సెప్టెన్స్, వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇది చేస్తున్నామని చెప్పాల్సిన బాధ్యతని ఫీల్ అయిన తెలుగుదేశం పార్టీ కడపలో మీటింగ్ పెట్టింది. సో మీరన్నట్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పైన ఏదో విజయం సాధించాము, లేకపోతే ఆయన నిరూపించుకోవాలి అన్న విధంగా మహానాడు పెట్టకపోయినా కూడా కడపలో మహానాడు నిర్వహించడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కూడా కొంచెం ప్రౌడ్గానే ఫీల్ అవుతున్న పరిస్థితి. ఏదేమైనా ఇప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ ఎలాగో వైసీపీకి అక్కడ జరిగిపోయింది కాబట్టి ఈ మహానాడు దిశ మార్చబోతుంది అని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పారు. కాబట్టి మరి ఫ్యూచర్లో వైసీపీ పరిస్థితి ఏంటంటారు? అక్కడ వైసీపీ ఫ్యూచర్ కడపలో ఏముంది, ఎక్కడా లేదు కదా. రాష్ట్రం మొత్తం కూడా పార్టీ దెబ్బతిని ఉన్నది కదా. దాన్ని రిపేరు చేసుకునే ఓపిక జగన్మోహన్ రెడ్డికి లేదు కదా. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తన అక్రమ ఆస్తులు ఎట్లా ఇచ్చేసుకోవాలి, ఈ లిక్కర్ స్కామ్ నుంచి ఎట్లా బయటపడాలి, ఈ క్వాడ్జీ కొల్లగొట్టిన కాకాని గోవర్ధన్ రెడ్డిని బయటికి ఎట్లా తెచ్చుకోవాలి, ఏపీపీఎస్సీ పేపర్లని సరిగ్గా దిద్దకుండా బంగీలు చేసిన పిఎస్ఆర్ ఆంజనేయులను ఎట్లా బయటికి తెచ్చుకోవాలి, ఎర్రమట్టితో సహా అన్నీ అమ్ముకున్న వల్లభనేని వంశీని జైలు నుంచి ఎట్లా కాపాడుకోవాలి, అదేదో అటెంప్ట్ మర్డర్ కేసులో అరెస్ట్ అయిన అతన్ని నందిగం సురేష్ని బయటకి ఎట్ట తేవాలి, నందిగం సురేష్ వాళ్ళ వైఫ్ని ఈ రాష్ట్రానికి హోంమంత్రిని ఎట్ట చేయాలి, ఈ పనులలో బిజీగా ఉన్నాడు కదా. అందుకని ఆయన పార్టీని మళ్ళీ రివైవ్ చేయటం అవన్నీ జరిగే పనులు కాదు. ప్రస్తుతం మొత్తం రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ తన సుప్రీం కండిషన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతూ ఉన్నది. తన సుప్రీమసీని, అంటే సుప్రీమసీ అంటే ఇది ఏదో బ్యాడ్ వర్డ్లో కాదు, ప్రజలకి మనం ఏం చెయ్యాలో మ్యాక్సిమం చెయ్యాలి అన్న సుప్రీమసీ. ప్రజలు మనకి ఇంత విధ్వంసం తర్వాత మళ్ళీ మనకు అధికారం ఇచ్చారు, ఈ అవకాశాల్లో ఒక్క క్షణం కూడా మనం వృధా చేయకూడదు అన్న సుప్రీమసీ అన్న విధానంలో సుప్రీమసీని ఎక్కడికక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందరికి వెళ్ళాలి. అందుకోసం తెలుగుదేశం ప్రయత్నం చేస్తున్నది తప్ప ఇదేదో జగన్మోహన్ రెడ్డి ఇంకెక్కడ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు వచ్చి కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు ఆలోచిస్తారు? ఎవరు ఆలోచించరు. అందుకనే మీరు చూడండి, ఆయన వచ్చి అసలు వృద్ధి రేటు లేదు అన్నా ఎవడు వింటల్లా, అసలు లిక్కర్ స్కామే లేదు అన్నా ఎవడు వింటల్లా, అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్నా ఎవడు వింటల్లా. అతనికి సింపతిని జనరేట్ కావట్లే. కారణం ఏంటి అంటే అతని విధ్వంసం ఇంకొక 50 ఏళ్ళు గుర్తుంటుంది. 3 జనరేషన్లు గుర్తుపెట్టుకుంటాయి జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసాన్ని. అందుకని జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచించటం, జగన్మోహన్ రెడ్డి గురించి ఆయనకి కౌంటర్గా స్ట్రాటజీ వేయటం, ఇవన్నీ తెలుగుదేశం చేయట్లే. ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశమే కాదు, జనసేన చేయట్లా, బీజేపీ చేయట్లా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ
కేంద్రంలో మేజర్ భాగస్వామి ఎన్డీఏ కూటమిలో ఏం చేస్తున్నది? ప్రధానమంత్రి 2 సార్లు వస్తే 2 సార్లు కూడా ఒకసారి 1,02,000 కోట్లు, ఒకసారి 1,15,000 కోట్లు అట్లా ఇచ్చిపోయాడు ఆంధ్రప్రదేశ్కి. అంటే ఏంటి? ఎన్డీఏ మొత్తం కూటమి మొత్తం కూడా ఎట్లా డెవలప్ చేయాలి ఆంధ్రప్రదేశ్ని అన్న యాంగిల్లోనే ఆలోచిస్తూ ఉన్నది తప్ప ఇంకా వేరే విధమైన ఆలోచనలు లేవు. అందుకని జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా మహానాడు పెట్టట్లేదు. మహానాడు సంక్షేమ రాజ్యాన్ని ఎలా తీసుకురావాలి, అభివృద్ధి చెందిన స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని ఎలా మార్చాలి, ఈ 2 టార్గెట్ల ఆ టార్గెట్లని ఫిక్స్ చేసుకోవటానికి, వాటికి కార్యకర్తలను సమాయత్తం చేసుకోవటానికి మహానాడుని నిర్వహిస్తున్నారు తప్ప ఇందులో ఏదో వేరే పార్టీ గురించి ఆ పార్టీ గురించి ఆలోచించే అంత అవసరం కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. సార్, అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి వైసీపీని దృష్టిలో పెట్టుకొని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని కానీ కడపలో మహానాడు నిర్వహించట్లేదు అంటున్నారు. అండ్ మీరు ఎన్నో మహానాడులను మీరు దగ్గరుండి చూసుంటారు కాబట్టి అంటే ఈ ప్లేస్ను చూస్ చేసుకోవడానికి గల ప్రత్యేక కారణాలు ఏమైనా ఉంటాయా? ఆ రకంగా ఆలోచిస్తే ఫ్యూచర్ మహానాడు ఎక్కడ నిర్వహించే అవకాశం ఉంటుంది? అది మనం ఎట్లా చెప్తాం? ఇప్పుడు చెప్పే కదా, పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అందుకని ఇక్కడ మహానాడు కవర్ చేయటం జర్నలిస్టులకు కూడా ఒక ఛాలెంజ్ లాంటిది. పార్టీ కార్యకర్తల సంగతి ఎట్లా ఉన్నా జర్నలిస్టు అంటే కవర్ చేసే జర్నలిస్టు అతనికి చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే ఆ తీర్మానాలు అన్నీ పెడుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, కొత్త పాయింట్లు వస్తుంటాయి. మధ్యలో పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉంటాడు, మధ్యలో మంత్రులు మాట్లాడుతూ ఉంటారు. ఈ రకరకాల ఇవి ఉంటాయి. మరి ఇవన్నీ కాకుండా సైడ్ లైట్స్ అని చెప్పి కొన్ని కవర్ చేస్తాం. అంటే వంటలు ఎట్లా ఉన్నాయి, కార్యకర్తలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, పాసుల దగ్గర ఏమైనా గొడవ జరుగుతున్నదా, ఇటువంటివన్నీ కూడా సైడ్ లైట్స్ అవన్నీ రాస్తాం. ఇవన్నీ చేయాలి అంటే మహానాడు కవర్ చేసే జర్నలిస్టుకు కూడా ఓపిక ఉండాలి. ఇన్ని మహానాడులు కవర్ చేసాము అంటే నాకు కూడా ఓపిక ఉన్నట్టే లెక్క. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.